ఏమైంది శామ్? ఎందుకు ఏడుస్తున్నావు? నన్నెవరైనా అవమానించినా ఏడిపించినా నీకు దాని గురించి అస్సలు దిగులే లేదే. నువ్వు దాంతో కలిసి నన్ను ఏడిపిస్తున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నిన్ను నమ్మే కదా నేను ఈ ఇంటికి వచ్చింది. అసలు నేను ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పేసే, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఏమైందని చెప్తేనే కదా నాకు తెలిసేది. ఆ బంగారి నన్ను చెంప మీద కొట్టింది. దాన్ని నువ్వేం అడగవా? నిన్నెందుకు కొట్టింది? మీ చెల్లెలు షాపింగ్ కి డబ్బులు కావాలని చెప్పింది. బంగారు ఇవ్వను అని మొండికేసింది. నేను తనని ఏంటిది అని అడిగాను. అందరి ముందు నన్ను లాగి పెట్టి కొట్టింది. మా అమ్మ నాన్నలు కూడా నన్ను ఎప్పుడు కొట్టింది లేదు. నువ్వు పిలిచావని మీ ఇంటికి వస్తే ఇలా వచ్చిపోయే వాళ్ళు నన్ను అవమానిస్తారా? తను నా మీద చెయ్యి వేసుకోవడం అంటే నీ మీద చెయ్యి వేసుకోవడంతో సమానం కదా రవి. సరే నాతో రా. బంగారి, శామ్ ఎందుకు కుట్టావు? నోటు దురుసు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒకటి తగిలిస్తే తగ్గుతుంది అని ఏదో బుక్ లో చదివాను, అందుకే తగిలించాను. ఓ, అప్పుడు నీకు కూడా నోటి దోలు ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది. నీకు తగిలించినా మర్యాదగా శామ్ని క్షమాపణ అడుగు. జరగని పని రవి సార్. చెప్పవు కదా, నీలాంటి వాళ్ళకి చెప్పాల్సిన విధంగా చెప్తేనే అర్థమవుతుంది. ఏం చేస్తున్నావు? జాను, తను శామ్ మీద చేయి చేసుకుని. జాను, శామ్ ఏం మాట్లాడిందో తెలుసా? తను తప్పు చేసింది, దానికే కొట్టింది. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నావు. ఎక్కడిది అలవాటు? ఎక్కడ నేర్చుకున్నావు? ఇచ్చుడు, ఇది వాళ్ళ ఇద్దరికి సంబంధించిన విషయం. వాళ్ళిద్దరే దాన్ని సరిచేసుకోవాలి. నువ్విందులో తలదూర్చాల్సిన అవసరం లేదు. ఇక మీదట ఒక అమ్మాయి మీద చెయ్యి ఎత్తడం చూశాను. ఏదో జాను చెప్పింది కదా అని దీన్ని ఇంట్లో ఉండనిస్తే మొత్తం ఫ్యామిలీనే కంట్రోల్లో పెట్టేసుకుంది. తొందరలోనే దీని సంగతి చెప్తా. ఏంటల్లుడు, నవ్వుతున్న బాల్ని చేతిలో పెట్టుకొని అంతగా నిలపేస్తున్నావు? బాగా టెన్షన్లో ఉన్నట్టున్నావు. అలాంటిదేం లేదు మావయ్య. నీ గురించి నాకు తెలీదా అల్లుడు? ఎప్పుడు ఆ బంగారు ఈ ఇంటికి వచ్చిందో అప్పటి నుండి నీకు టెన్షన్ మొదలైంది. ఆ టెన్షన్ నీకు ఒక్కడికే కాదలుడు, మొత్తం కుటుంబం అంతా ఆ టెన్షన్లోనే ఉంది. సరే వదిలే, ఎన్ని రోజులు దాని ఆటలు సాగుతాయో చూద్దాం. మొదలైన ప్రతిదీ ఆగాల్సిందే కదా, అప్పుడు చెప్దాం. ఆపండి 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 ఆపండి. మీరందరూ వచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కూలీ సార్. కూలియా? ఇదిగో కూలింగ్ గ్లాసెస్. అన్న ఇది బ్యాండ్. నువ్వు బ్యాండ్ ఇదిగో, అది టిమ్. బావా బావా. రే శేషు, రారా. బావా బావా, ఎలా ఉన్నావు బావా? ఎన్నేళ్ళైంది బావా నిన్ను చూసి. ఏంటి బావా, ఒక ఫోన్ కూడా చేయాలనిపించలేదా? మర్చిపోయావా? అలాంటిదేం లేదురా. సరే సరే కూర్చోండి, మాట్లాడుకుందాం. అది సరే, ఇంతకీ నా కోసం ఫారెన్ నుంచి ఏం తీసుకొచ్చారు? ఏంటి బావా సైలెంట్గా ఉన్నారు? ఫారెన్లో చదువుకొని వచ్చారుగా, ఏదన్నా స్పెషల్ సెంటు, అక్కడ కుట్టిన లుంగి అలా ఏమైనా తెచ్చారా? రేయ్, అలాంటిదేం తీసుకొని రాలేదురా. ఏంటి బావా, నేను అలిగాను. అరే నాన్న, మీరు ఇక్కడే కూర్చొని ఉన్నారా? సారీ, బావని చూసిన సంతోషంలో మిమ్మల్ని గమనించలే లేదు. ఏమైపోయావురా?
కావాల్సినప్పుడు వస్తావు, సడన్గా ఇల్లు వదిలి వెళ్ళిపోతావు. అసలు ఏంట్రా నీ కథ? నాన్న ఇంట్లోనే పనుండడం అంటే నాకు నచ్చదు నాన్న, నీకు తెలుసు కదా. అలా బయటకెళ్ళి తిరుగుతూ ఉంటాను. అరే అత్త, నన్ను ఆశీర్వదించండి అత్త. చల్లగా ఉండరా శేషు. ఏ వర్షిణి, రే శేషు, దాని కాళ్ళ మీద కూడా పడబోతున్నావా? లేదు లేదు, ఊరుకో బావా, నువ్వు మరీ బావా, చెయ్యి ఇవ్వబోయానంతే. సరే ఇవ్వు. ఎలా ఉన్నావు వర్షిణి, బాగున్నావా? అది చెయ్యి నలిపి మరీ అడగాల. బాగున్నాను అన్నా. ఏయ్ వెన్నెలా, అరే శేషు అన్నా. ఏంటి కొద్దిగా లావైనట్టున్నావు? పని పాట లేకుండా కూర్చుని తినేసి పడుకుంటున్నావా ఏంటి? హే, చూడమ్మా వీడు. గమ్మునుండరా నువ్వు. మడమ్మా ఎలా ఉన్నావు? బాగున్నాను బాబు. ఏంటమ్మా నువ్వు కూడా కొంచెం లావైనట్టున్నావు? అయ్యో దుర్మార్గుడా. మొత్తం ఫ్యామిలీ అంతా లావైనట్టు కనపడుతున్నారే. అయ్యో ఆ, ఎవ్వరు ఏ పని చేయటం లేదన్నమాట. రైట్. ఝాన్సీ అమ్మా, శేషు, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు. లేనాన్నా, ఏంటి సంగతులు? ట్రిప్ అంతా ఎలా జరిగింది? ఆ, అది చాలా బాగా జరిగింది. సగం ఇండియా అంతా తిరిగేశాను, సగం లిస్ట్ అలాగే ఉంది. కొద్ది రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ బయలుదేరటమే. ఆ? అమ్మా ఉమ్, ఊరికే చెప్పకూడదు కానీ మీరు అస్సలు మారనే లేదమ్మా, అలాగే ఉన్నారు. వయస్సు అవ్వటం లేదు మీకు. కొద్ది రోజులుగా ఇల్లంతా సైలెంట్ గా ఉందేంటా అనుకున్నాను. నువ్వు వచ్చేసావు కదా, మ్మ్. ఇక కళకళ్ళ ఆడిపోతుంది. కళకళలాడించేద్దాం. అది కాకుండా మనకి ఇంకా వేరే పనే ఉందని. బావా ఆ? మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి, ఆ. పైకి వెళ్దాం పద. రేయ్, నాకు అర్జెంట్ పనుందిరా. పర్లేదు బావా, రా రేయ్, మాట్లాడుకుందాం. రేయ్, రా శేషు. బావా, రేయ్, అది కాదురా. రా బావా, నాకు మనం work చాలా ఉంది. మాట్లాడాలి. రా 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 రా. ఇప్పుడు ఈ తెక్కులోడు ఇంటికెందుకు వచ్చాడే? మనకు అడ్డుపడ్డానికే పుట్టాడు ఏంటో వీడు. ఏమండి, వాడు మన బిడ్డ అండి, మీరు అలా మాట్లాడకండి. అవును, మన బిడ్డ. బావా రండి రేయ్. చెప్తా. పోదులే చెప్తున్నా బావా. కదరా. రా అరే. రా చెప్తాను. రా 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 రా. నువ్వు ఇలా రా బావా, రేయ్, రమ్మంటుంటే. ఏంట్రా? ఏం మాట్లాడతావురా బాబు? మీరంటే ఊరు నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకుని రాకుండా వచ్చినా పర్వాలేదు, ఆ, కానీ నేను మీకు గిఫ్ట్ తీసుకొచ్చానుగా. గిఫ్టా? ఏం గిఫ్ట్ రా? చూపిస్తా. టట్టడాయ్. ఏంట్రా ఇది? నారింజ మిఠాయి. చిన్నప్పుడు చప్పరిస్తూ తినుకుంటూ ఉండేవాళ్ళం కదా, మర్చిపోయావా? నాకు అవేం గుర్తులేదురా. మీరు అన్నీ మర్చిపోయారు. మీరు ఫారెన్ నుంచి వచ్చేటప్పుడే మీ గర్ల్ ఫ్రెండ్ని వెంట పెట్టుకొచ్చుంటారుగా. ఆ, ఎక్కడ తను? రేయ్, అలాంటిదేం లేదులేరా. నటించకండి బావా, నాకంతా తెలుసు. ఊరికే ఉండరా. ఏంటి బావా, ఉమ్, ఈ అమ్మాయేనా? ఉమ్, రేయ్, హాయ్ సిస్టర్, రేయ్. ఐఎమ్ శేషు.